వయసు ఎంత? 22. ఏ ఊరు? విజయవాడ. అక్యూజ్డ్ ఈజ్ కన్విక్టెడ్. బెయిల్ చాలా కష్టం. మీరు? శాలిని, మాలిని సిస్టర్. ఈయన దీపక్ నా ఫ్రెండ్. ఓ చూడమ్మా, నాకు తెలిసినంత వరకు బెయిల్ చాలా కష్టం, ఇంపాసిబుల్. ఏదైనా ఒక దారి ఉంటుంది కదా, ప్లీజ్ హెల్ప్ చేయండి సార్. నేనేం చేయగలనమ్మా? ఇది ఎన్డీపీఎస్ యాక్ట్, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985, డ్రగ్స్కి సంబంధించింది. డ్రగ్సా? ఈ పిల్ల కోర్టులో నోరు తెరవలేదు, వాదించడానికి లాయర్ కూడా లేడు. ఇప్పుడు మీరు వచ్చారు, నాకేం అర్థం కావట్లేదు. చూడమ్మా, జైలు అంటే సినిమాలు డ్రామాలలా కామెడీ మ్యాటర్ కాదు. నువ్వు అక్కడ కూర్చో, మీరు రండి. మేడం, ముందు మీరిద్దరూ అటెళ్ళి నిలబడండి. పేరు? నిన్నే. పేరేంటి? మాలిని. అబ్బ పేరు తెలీదా? కృష్ణమూర్తి. మాలిని కృష్ణమూర్తి. నీ పేరు? ఎలిజబెత్ విన్సెంట్. ఇద్దరిని చెక్ చేయండి. అక్కడికి వెళ్ళు, షర్ట్ది వెళ్ళు. షర్ట్ ఇప్పండి. ఓయ్, ప్యాంటు కూడా ఇప్పాలి, ఇప్పండి. ఇట్ట కూర్చోవాలా? ఇట్ట 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 కూర్చోవాలి. అర్థమైంది, అర్థమైంది. నర్సే కదా, పంపిస్తాను. రండి రండి, వెళ్ళండి. నర్స్ ట్రైనింగ్ కని వచ్చావు, నర్సే కదా? ఏ ఆసుపత్రి? WMC. ఎన్ని సంవత్సరాలు సర్వీస్? 2 సంవత్సరాలు. గుడ్. దీన్ని జానకి సెల్కి తీసుకెళ్ళు. ఏయ్ చూడు, జానకి పెద్ద రౌడీ, ఒళ్ళు దగ్గర పెట్టుకోనుండు. పైగా తను కడుపుతో ఉంది, జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటి? పో. మాట్లాడుకుంటూ పోతుంది. సుజాత గమనండు. పేరేంటి?
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. Oh my God. Sorry, sir. I'm bleeding. I'm so sorry. Pull, it's not push. ఓ మై గాడ్, వాట్ హ్యాపెండ్ హియర్? Help me. సార్ ఏమైంది? మెల్లగా చూసి లోపల తీసుకురండి Oh ప్లీజ్. my God. Are you a nurse by any chance? Yes, sir. Oh. Nothing to worry, sir. Bleeding మొత్తం స్టాప్ అయింది. బాగుంది అరుణ్. బ్రోకర్ డీల్ కోసం వచ్చాను. బ్రోకర్ని వస్తే పోతున్నాను. I'm really sorry again, sir. సారీ అంతేమంతు. మీదేవరు? విజయవాడ. సూపర్. అయితే విజయవాడ స్టైల్లో గోంగూర చికెన్ వండి నన్ను ఇంటికి భోజనానికి పిలువు, అప్పుడు ఆలోచిస్తాను. ముక్కుతో మాట్లాడుతున్నాను, అర్థమవుతుందా? విజయవాడ స్టైల్లో గోంగూర చికెన్ పెట్టు, పంగనామాలు పెట్టకు. ఓకే, నేను వెళ్ళేస్తాను. నీ పేరేమన్నావు? మాలిని సార్. ఓ ఆహా. రాహుకాలంలో వచ్చినట్టున్నాను. రేపు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. ఐఎమ్ సో సారీ. అయినా మై బాస్ పెద్ద సోషలైట్. నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లో సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆయన సింపుల్గా ప్లాస్టర్ పెట్టుకోమానండి, చాలా లక్షణంగా ఉంది ముగ్గు మీద. సార్ పిల్లవనా? మీరే చెప్పండి. ఏమైంది? ఏమన్నా కావాలా? నా ప్రశ్నకి బదులు కావాలి. అసలు నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవు? ఇదిగో నీకు మంచి డీల్ చెప్తా. గుంటూరులో నాకు 3 బెడ్రూమ్ హౌస్ ఉంది. అది అదికి ఇచ్చాననుకో, ఐఓబిలో కొన్ని లక్షల డిపాజిట్ ఉంది. ఇది చాలదా మన ఇద్దరికి? నీకు సీక్రెట్ చెప్పనా? ఈ విషయాలేవి మా అబ్బాయిలకి చెప్పక్కర్లా. సరే, విజిటింగ్ ఆజ్ అయిపోయింది. లాయర్ గారు, ఇక మీరు వెళ్ళరండి. నేను మాలిన్తో డిస్కస్ చేసిన ఏ విషయం ఇంట్లో చెప్పద్దు. ఏం మాట్లాడారు? ఏం వినలేదే. సంతోషం. ఇక వెళ్ళరండి, ఫోన్లో డీటెయిల్స్ చెప్తా. ఓకే, టేక్ కేర్. అది కూడా పట్టుకోండి. హాయ్. ఏంటి ఈ అవతారం? జుట్టేమైంది? 4 yearsగా హైదరాబాద్లో ఉన్న నేనే ఇలా ఉన్నాను, వైజాగ్లో ఉన్న నీకేంటి స్టైలు? హలో, ఏంటి వైజాగ్ గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నావు? ఇవాళ హైదరాబాద్తో ఈక్వల్గా స్టైల్లో ఉన్న సిటీ వైజాగ్. ఏంటే హైదరాబాద్ వైజాగ్ మాత్రమేనా స్టైలు? కొచ్చిన్ ఏ పాపం చేసింది? గంగేలా కల్పిస్తారా? కొచ్చిన్ లో ఎంత ఒక స్టైలు, ఎంత ఒక పోస్. దీనికే భయపడితే ఇంకొక బాంబు ఉంది చూడండి. ఇదే మాట్లాడుతుంది. దీపు దీప్. తప్పకండి రారా. ఎవ్రీవన్, దిస్ ఇస్ దీపక్. హాయ్. నా బాయ్ ఫ్రెండ్. నేను ఒప్పుకోను, బాయ్ ఫ్రెండ్ అంట. గుండమ్మా అక్కడే ఉండు. వస్తే మాలు అది వచ్చింది. ఎవరు? ఈ మనిషికి అన్ని కావాలి. నా చెల్లెలు సార్. చూడడానికి అక్కలాగా ఉంటుంది. నీకు మళ్ళీ నాలాగనా? హలో, నర్సులందరినీ సిస్టర్ అనేగా పిలుస్తారు. సిస్టర్ అంటే అక్కే కదా. చెల్లెలని కూడా అనొచ్చు. ఏంటే ఊరుకునేది? తులసి నీళ్ళు పక్కన పెట్టుకున్న ముసలోడు వీడేంటి నన్ను చూసి అక్క అంటున్నాడు? మాలు, నన్ను చూస్తే ముసలిదానిగా కనపడుతున్నానా? పొద్దునే కదా డై వేసుకుని వచ్చాను. తను ఊరికే ఆట పట్టేస్తుంది, మీరే అనుకోకండి. నేను పిలుస్తా, కానీ దానికి కొంచెం నోరు ఎక్కువ. పర్వాలేదు పిల్లమ్మా, నేను చూసుకుంటాను. అమ్మాయిని పిలు. శాలిని రా. ఆ ముసలోడు జొల్లు పడితే జాగ్రత్త. సార్, ఇదే నా చెల్లి శాలిని. వై యు ఆర్ సిట్టింగ్ అవుట్ సైడ్?
డోంట్ యు వాంట్ టు మీట్ దిస్ హ్యాండ్సమ్ గై? ఐ యామ్ విశ్వనాథం. ఓ నైస్ మీటింగ్ యూ హ్యాండ్సమ్. ఎందుకు టవల్? సొల్లు ఎక్కువగా కారితే సొక్క తడిసిపోతుంది అందుకే. చాలా థ్యాంక్స్ సిస్టర్. చాలు. చెప్పండి హ్యాండ్సమ్. నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి. ఏంటి హ్యాండ్సమ్? మీ అక్కకి నా పర్సనాలిటీ గురించి చెప్పి నా ప్రపోజల్ ఓకే చేయించు. ప్రపోజ్ చేస్తారా? అదిరింది బాబు, అదిరింది. ఏ నాకేం తక్కువ? చాచా మీకేం తక్కువ లేదు. షుగర్ 240, బీపీ 160/100, కొవ్వు. నాకు తెలుసు. చాలు. నాదొక చిన్న సమస్యమ్మా. ఏంటి హ్యాండ్సమ్? నిన్ను చూసినప్పటి నుంచి నా గుండె ఒకటే ఊగిసలాట. ఐ గట్ 2 మైండ్స్. శాలునా మాలునా, మాలునా శాలునా. ఏంటి కన్ఫ్యూషన్? ఇద్దరిని కట్టుకో. ఆ ఫెసిలిటీ ఉందా? ఓకే శాలు, ఇప్పుడు నువ్వు నన్ను చేసుకున్నావు అనుకో. అనుకోవడానికి లేదు, చేసుకోవడానికి లేదు. నన్ను నమ్మి ఆల్రెడీ ఒకడు కమిట్ అయిపోయాడు. దాంది ఉంది. 2 అన్నయ్యలు, 2 తమ్ముళ్ళగా, 2 బాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉంది? అయ్యా స్క్రూ. ఎలా ఉంది? అలా ఒక లాజిక్ ఉందా? ఉంటుంది. నేను చెప్పేది విన్నామంటే. బస్ స్టాప్ లో 3 షాపులు, బ్యాంక్ లో ఫిక్స్ డిపాజిట్. అమ్మా మాలిని, అన్ని చెప్పేసావా? సస్పెన్స్ కాస్త బ్రేక్ చేసావా? నీకు తెలిసిందదే. అమ్మాయి నువ్వుట్రా. అది కాకుండా నా గుంటూరులో బస్సు టైం అయింది. నువ్వేంటమ్మా ట్రాఫిక్ పోలీసు లాగా చెయ్యడం పెట్టి ఊపుతావు? అమ్మాయి ఏదో ప్రేమగా నన్ను ఏదో అడుగుతోంది. నీకేమైంది? అరే దేవుడా, ఏంటిది కలికాలం? ఈ మనిషి హార్ట్ అటాక్ తో ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయితే ఇప్పుడు మెంటల్ అయిపోయాడే. ఏం వాసన! చాక్లెట్లా అమాంతంగా తినాలనిపిస్తుంది. అనిపిస్తుంది. అలా అనిపించాలనే దాన్ని బాడీ క్రీమ్ గా తయారు చేశారు. అలాగా? అయితే దగ్గరికి రా. లలిత, చెప్పమ్మా లలి. నేను మీటింగ్లో ఉన్నాను. అరగంట లోపే అయిపోతుంది. ఇంకెక్కడికి వెళ్తాను? ఇంటికే వస్తాను. నువ్వు రెడీగా ఉండు, బయలుదేరదాం. ఓకే బాయ్. ఏంటి? సారీ అమ్మా, నిన్ను డ్రైవర్ డ్రాప్ చేస్తాడు. నేను లలితతో కలిసి బయటికి వెళ్ళాలి. యాజ్ యూజువల్గా మర్చిపోయాను. ఏంటమ్మా పర్వాలేదా? నువ్వు అర్థం చేసుకుంటావని నాకు బాగా తెలుసు. ఇదిగోండి 3000 తీసుకున్నాను. మాలిని సిస్టర్ వచ్చింది. మాలినికి సిస్టర్ ఉందా? మాలినికి సిస్టర్ ఉంది. సిస్టర్ వయసుకు తగ్గ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. తను కూడానే వచ్చాడు.